పాప అందరూ 10 గంటలకు ఊర్లల్లో ఊరేగింపుకి అందరూ బయలుదేరారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మీ వార్డు నుంచి మీ ఎంబడి ఎంతమంది అయితే ప్రజలు వచ్చిర్రో పోయేటప్పుడు అందరికీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినిపించి ఇంటికి పంపాలి. వాళ్ళకి మీరు క్యాండిడేట్ల బాధ్యత అది. ఎవరైనా క్యాండిడేట్ కింద మీద చేయొద్దు, చక్కగా హోటల్ తీసుకోపోండి మంచిగా. ఎందుకంటే ఆకలితో నేను ఇప్పుడు ఆకలితో ఉన్నా, నా ఆకలి నేను కూడా ఆడికే ఇల్లు జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇళ్ళ జాగా కూర్చోమ్మ. అయితే అందరికీ భోజనం చేపించి తీసుకుపోవాలి. క్యాండిడేట్లు ఏమంటున్నా, మీటింగ్ అయిపోగానే పండి 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 అనగలరు. ఆయనత మెల్లగా వండి అందరూ హోటళ్ళలో భోజనాలు చేపించి ఇళ్ళలోకి పంపండి అంతా. ఓకే అమ్మ, 2 అయిపోయింది. చైర్మన్ సాబ్ నేను మీకు ఎప్పుడన్నా పని కావాలంటే మీ ఫోన్లలో దొరుకుతుంది, మనం పట్టుకోండి. చైర్మన్ సాబ్ ఏమైనా ఫీల్డ్ ఉంటుంది కదా. ఇక నేను ఇట్లా వస్తా, మీరు ముచ్చట పడ్డారు అనుకో నన్ను కలవాలని ఇట్లా మీటింగ్ పెట్టమంటే పెడతా, మీతో మాట్లాడతా. ఇక నాకు పోటీ ఓపిక నాకు లేదు. ఇట్లా వస్తా, పనులు చేసి పెడతా, మీకు పనులు చేసి పెడతా, పనులు చేసి పెడతా, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే లేకున్నా మీకు చేస్తలేనా, చేస్తున్నానా లేదా? పనులు చేస్తున్నా కదా. ఇక నిర్మలనే ఉంటుంది ఇక ఫీల్డ్లో. నేను అందుకే మొన్న దసరాకి చెప్పిన నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెను అని చెప్పేసిన. అందుకే నేను ఇక అంతే కదా. ఇక నాకు అంత ఓపిక, ఇప్పుడు ఓపిక ఉంది కానీ పనులు చేసే ఓపిక ఉంది కానీ ఓట్లు అడిగే ఓపిక లేదు నాకు. అది ప్రాబ్లం. అది సంగారెడ్డి దగ్గర. మరి స్టేట్ అంతా అడుగుతా ఓట్లు. అర్థమైందా మీకు? అర్థమైంది. చలో ఇక అయిపోతుంది మీటింగ్. అరే దండం పెడతా కూసోరా, నీకు దండం పెడతా కూసోరా భయ్. నీ బాడీలో విసికి ఉన్నది. నేను ఎంత చెప్తా నీకేం అర్థమైంది? మన బాడీ అంతా విసికి ఉన్నది. 2-3 మాటలు చెప్పి క్లోజ్ చేస్తున్నా మీటింగ్. అది పెద్ద చిట్టీలే నా అర్థాలేండి. అదే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కటే, అందరు జవాబు చెప్పాలి. దీనికి అందరు జవాబు చెప్పాలి. అందరికి వినబడుతుంది కదా? ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. మీకు రోజు పాలిచ్చే ఆవు కావాలా, రోజు పాలు విండుకుంటే పాలిచ్చే ఆవు కావాలా, 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా? మీరు చెప్పాలిగా. आप मेरा बहनों, जो गाय दूध देने का रोज दूध देने का गाय होना, 5 साल को दूध देने का गाय होना. రోజు పాలు విండాలంటే ఆవు కావాలా, 5 ఏళ్ళకు ఇచ్చే పాలిచ్చే ఆవు కావాలా? నాకేం తెలుస్తలేదు. మళ్ళీ పాలు రోజు ఇచ్చే ఆవు కావాలా, 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా? అరే నువ్వు కాదురా నేను, ఆడోళ్ళు చెప్పాలి. మగోళ్ళది రాత్రికి ఒక లెక్క, పొద్దున లెక్క ఉంటుంది. ఆడోళ్ళు చెప్పండి నాకు కరెక్ట్గా. నాకు ఈ జవాబు చెప్పండి. రోజు పాలిచ్చే ఆవు కావాలా, 5 ఏళ్ళకు పాలిచ్చే ఆవు కావాలా? ఓకే,
రే మొగోళ్ళు సీటు కొట్టకుండా నేను మొగనే నా మీద గ్యారెంటీ ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడిక్కడ అడ్డగోలుగా ఖర్చు ఉంటుంది, నా పెళ్ళాం కంట్రోల్ చేస్తుంది. అట్లే మీరు కూడా పరిచయం చేస్తే మీ భార్యలే కంట్రోల్ చేస్తారా నాయన? మొగోని కంట్రోల్ చేసేది ఆడోళ్ళే కదా. అయితే ఇలాంటి ఇది కూడా నేనెవరిని రోజు పాలిచ్చి ఆవునా 5 ఏళ్ళకు ఒకసారి ఇచ్చేటున్నా? మొగోళ్ళ మాటకు వాల్యూ ఊకోబే నువ్వు ఆడోళ్ళే, ఓన్లీ లేడీస్. నేనెవరిని రోజు పాలిచ్చి ఆవునా 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చి ఆవునా? అర్థమైందా ఇప్పుడుగా? కాబట్టి ఇది గమనించండి మీరుగా. ఇక ఇంతకంటే మీకు ఇక ఏం చెప్పా విన్నారా? ఎప్పుడన్నా ఆవుకు మేత దొరకకపోతే పాలియ్యదు, అవునా? ఎప్పుడన్నా ఆవుకి మేత లేకపోతే పాలియ్యదు. అప్పుడప్పుడు నాకు మేత దొరకకపోతే పాలియ్య అంతే. అర్థమైందా మీకు? ఇక అరే నిన్ననే పాలు ఇచ్చినావు, ఈరోజు ఇవ్వలేమంటే నిన్న మేత పాలు పిండుకున్నాక నేను మేత తింటే మళ్ళీ పాలు వస్తాయి నాకు. ఆవుకు మేత తినే టైం కూడా ఇవ్వాలి కదా, అవునా కదా? అందుకే రోజు పాలిచ్చి ఆవును కాబట్టి నా మాట చక్కగా ఆడోళ్ళు వింటారు, జాగ్రత్త పడతారని మీ అందరికీ చెప్తున్నా అంతేగా. అర్థమైందా? రైట్. ఇంకొక మాట, అరే ఆగురా, ఏమరా కిరణ్ ఎక్కించిరా మందు? ఆగురా రే ఆగురా ఆగు. ఇంకో మాట, ఒక అత్త కోడలు కథ చెప్తానండి మీకు. ఒక అత్త కోడలు కథ చెప్తానండి, అందరు వినుండే. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా అంతే, అత్త కోడల కథని. ఇప్పుడు ఇది విన్నారు మీరంతా? ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్ కూడా అత్త కోడల కథ తీరే. అత్త కోడళ్ళు ఏమమ్మా కూర్చోతండి. అత్త కోడళ్ళు పొద్దున టిఫిన్ టైం అయిందంట. పొద్దున చేస్తారు కదా మొగానికి, నాయనకు, కోడలికి, అత్తకు, అందరికీ. వంట రూము వంట చేసే టైం అయిందంట. అత్త కోడలు అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా అట్లే, మీరు అర్థం చేసుకుంటారు మీరంతా. అత్త అత్త కోడలా అని పిలిచిందంట అత్త. యశోదకలు అవుతున్నది ఏమిటి, కోడలాదికి వచ్చిందా అయిపోతా? అత్త అన్నదట, కోడలా, ఓ కోడలి పిల్ల ఇక్కడ రా అన్నదంట. ఏమత్త? వంట చేయిపోయి అన్నదంట. ఎవరు? అత్త కోడల్ని. అత్త వంట చేయమంటుంది, కోడలు పరిశాన్. అరే అత్తనేమో వంట చేయమంటుంది, కోడలేమో వంట చేయాలి. ఎట్లా? కోడలు ఎందుకు వంట చేస్తలేదు చెప్తారా ఎవరైనా? ఇలా అందరు అత్త కోడలు ఉన్నారు కదా, ఎవరన్నా ఎందుకు చెప్పండి ఒకరు. ఇంట్లో ఏం లేవు నువ్వు అంటున్నావు, అందరు అదేనా? అది కాదు అసలు కథ చెప్తా మీకు నుండి. మళ్ళీ అత్తలు కోపాడగల ఇళ్ళలో కోడళ్ళని ఆయన ఈడ అత్త కోడలు ఎవరైనా ఉంటే అత్త ఏమనుకోవద్దు, కోడలు ఏమనుకోవద్దు. జస్ట్ అట్లా ఒక ఐడియా కోసం చెప్తున్నా అంతే.
అరే కోడలు ఏమనుకుంటుంది, అత్తనేమో వంట చేయమంటుంది, వంట రూమ్ తాళం చేతులు ఇస్తలేదంట. అర్థమైందా? వంట చేయమంటుంది, ఆ కిచెన్ ఉంటుంది కదా, కిచెన్ రూమ్ తాళం చేతులు ఇస్తలేదంట. అర్థమైందా మీకు ఇప్పుడుగా? ఈడ అత్తయ్య ఎవరు, కోడలు ఎవరు? ఎవరీడ? మీరు కూడా ఎవరినో పార్టీని గెలిపించి కోడలు పని చేయమంటే ఎట్లా చేస్తుంది చెప్పు? తాళం చేతులు అత్త దగ్గర పెట్టుకొని కోడలు చేయమంటే విన్నావా? అపోజిషన్ వాడు కోడలు, అత్త వంట చేసేది కోడలు. అంటే వీళ్ళు ఉన్నోళ్ళంతా కోడళ్ళే వీళ్ళంతా. అర్థమైందా? వీళ్ళందరూ అందుకే మీకు ఎందుకు చెప్తున్నా మీకు అర్థం చేసుకుంటున్నారు మహిళలందరూ. ఈడ అత్త తక్కువ కోడలు ఎక్కువ కాదు, ఇద్దరు ఒకటే. ఇంటికి తల్లి అత్త కోడలు అందరుంటేనే సంసారం. కానీ ఒక ఉదాహరణ చెప్పిన నేను అట్లా. ఇప్పుడు మీరు అపోజిషన్ పార్టీని గెలిపిస్తే నా దగ్గరికి రాడు, నేనేం చెయ్యలేను. అందుకే జాగ్రత్త పడి ఉండని నేను ఒక ముచ్చట మీకు చెప్తున్నా. తర్వాత ఏముందిరా, నీకు మందు పడ్డదిరా రే, అట్లనే ఉంటాయిరా నాయన. నేను కూడా అలవాటు చేసుకుంటే చక్కగా అవుతారు మీరు అందరూ. ఒకసారి ఒక వ్యక్తి, ఇంకొక మాట, నిన్న సంగారెడ్ల పటంచర్ల మొన్న మీ అందరు తెలుసు కదా, నేను ఇట్లా హంగామతోడు పోను, నేను ఆడ ఒక్కని దిగుతా నడుచుకుంటూ పోతుంటా. మొన్న సదాశివపేట పోయినా అందరు వినాలి ఇది. నేను సదాశివపేట ఐపీ కాడ దిగి ఒకరోజు నేను ఇంకొక వాసింబాయి అని ఉన్నాడు, ఇద్దరు నడుచుకుంటూ పోతున్నాం. గాంధీ చౌక్ దిక్కు పోతున్నాం సదాశివపేటలో. పోతుంటే ఆడ ఒక చెరుకు బండి, ఒక ఆమె చెరుకు గ్యాస్ సోడా ఆడ అమ్ముతున్నది. గ్యాస్ సోడా అమ్ముతుంది ఆమె. ఈ గ్యాస్ సోడా ఆమె ఆడ ఒక ఇద్దరు ఫోటో దిగుతారంటే నేను ఆగినప్పుడు ఆమె సోడా కలుపుతున్నది, నిమ్మకాయ సోడా కలుపుతున్నది. జనరల్గా నాకు అలవాటు కదా, మా ఇంటికి కూడా మీరు వస్తుంటారు, మరి ఎవరు వస్తారో నాకు తెలియదు. నా ఇంటికి వచ్చే వాళ్ళు ఎంతమంది చేయలేకుండా ఒకసారి ఓకే. జనరల్గా ఎప్పుడన్నా వస్తే అడుగుతా, ఏమమ్మా ఏంది ప్రాబ్లం ఏంది మీ సమస్య ఏందని అడుగుతా. ఒకసారి మూడు ఖరాబ్ ఉంటే వద్దమ్మా అంట, తర్వాత మాట్లాడతాంట. అయితే నేను ఆమెను అడిగిన, ఏమా నువ్వు ఏంది అంటే, సార్ మాది ఒక ఊరు, నేను నా భర్త ఈ చెరుకు రసం గ్యాస్ది చేస్తాము, అటో ఇటో ఒక 500 రూపాయలు మేము చేస్తాము, అటో ఇటో ఒక 2-3 వేలు నెలకు సంపాదించుకుంటాము భార్య భర్తలము, ఈ గ్యాస్ సోడా దీని మీద అన్నది. మరి నువ్వు ఇంకా ఎక్కువ సంపాదించాలంటే నీకేం కావాలి అని నన్ను అడిగిన. నాకు అలవాటు కాబట్టి అడిగిన. లేదు సార్ నాకు ఒక 30,000 40,000 ఒక 80,000 ఆఖరికి 1,00,000 ఉంటే ఈ సోడా గ్యాస్ మిషన్ పెద్దది తెచ్చుకుంటా, దాంతో నెలకు ఒక 5,000 6,000 సంపాదించుకుంటా సార్, 1,00,000 రూపాయలు ఉంటే నేను మిషన్ తెచ్చుకుంటా అని అన్నది ఆమె. మరి ఎట్లా 1,00,000 రూపాయలని అడిగినా? అరే ఆగరా నీ అమ్మాయి. అయితే ఆమె అన్నది, నేను అడిగిన ఆమెని, ఇది వినండి, మీరు కూడా వినండి. ఏమన్నా అంటే, మరి 1,00,000 రూపాయలు ఎప్పుడు సంపాదిస్తావు, పెద్ద మిషన్ ఎప్పుడు తెచ్చుకుంటావు, ఎప్పుడు 5-6 వేలు సంపాదిస్తావు అని అడిగిన. నీ వయసు ఎంత అమ్మా అంటే 55 ఏళ్ళు నా వయసు అని అన్నది ఆమె. మరి ఎట్లా, ఎన్నేళ్ళ నుంచి